ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 58వ అధ్యాయం 9వ వచనం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. ఆమేన్. సో దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనం మనసారా పిలిచిన ఎడల ఆయన ఉత్తరం ఇచ్చేవాడు. మనం పిలిచినప్పుడు పలికేవాడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన మనకు జవాబిచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, మనం బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు బాధలను పంచుకోవాలంటే అయిన వాళ్ళైనా, బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే ఏదో ఒకసారి లేదా 2 సార్లు వింటారు, మనతో పంచుకుంటారు. ఒకసారి కాకపోయినా ఒకసారి ముఖం తిప్పుకుంటారు. కానీ దేవుడు అలా కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన మన మొరను ఆలకించేవాడు, మన బాధలను పంచుకునేవాడు. ఆయన మన కొరకు ఎప్పుడు కనిపెట్టుకుని ఉన్నాడు. మనం మొరపెట్టగా ఆయన మనకు సహాయం చేయవాడు. మన దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు నేనున్నాననే ధైర్యం చెప్తూ ఉత్తరమిస్తున్నాడు. మన బాధలను, దుఃఖాలను మనుషులతో పంచుకుంటే తాత్కాలిక ఓదార్పు మాత్రమే కలుగుతుంది. అదే దేవునికి మొరపెట్టి పంచుకుంటే ఆయన మనకు సహాయం చేసేవాడుగా, సమాధానపరిచేవాడుగా ఉన్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.